ఓం శ్రీ మాతరే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ నీ కోసం మాత్రమే ఇంద్రకీలాద్రి నుండి ఈరోజు ఒక మంచి శుభవార్త, నీ కోసం ఒక మంచి శుభవార్తను ఈరోజు నీకు అందివ్వబోతున్నాను. మరి వినేందుకు నీవు సిద్ధంగా ఉన్నావా అని అంటున్నారు. మరి ఆ తల్లి మనకు దేన్ని ఉద్దేశించి ఈ యొక్క సందేశాన్ని తెలియపరచాలి అనుకుంటుందో మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే ఓం శ్రీ మాతరే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. చూడు బిడ్డ, ఇది నీ కోసం నేను ప్రత్యేకించి మరి ఇంద్రకీలాద్రి నుండి నీకు ఒక మంచి శుభవార్తను అందివ్వాలి అని ఈరోజు ఈ యొక్క సందేశం ద్వారా నేను ఒక చిన్న ప్రయత్నము అయితే చేయబోతున్నాను. మరి ఈ సందేశం ఉన్నటువంటి పరమార్థం ఏమిటి, ఆ తల్లి దేనిని ఉద్దేశించి నీకు ఇంద్రకీలాద్రి నుండి ఒక మంచి శుభవార్తను పంపించింది అనేటువంటి మాటలను అందో తప్పకుండా నీవు అర్థం చేసుకొనే తీరాలి. నీవు ఒక మంచి మహాన్ని అంటే నీ యొక్క మంచి మనసుతో ఒక మంచి సహాయం చేశావు కదూ, ఆ యొక్క సహాయము అంతా కూడా తిరిగి ఏదో ఒక రోజు నీకు మంచే చేస్తుంది అని పరిపూర్ణంగా నమ్మావు కదా. నీవు చేసినటువంటి ఆ యొక్క మంచి మనసుతో చేసినటువంటి ఆ యొక్క మంచి సహాయమే ఈరోజు నిజంగా నీకు మంచి చేయబోతుంది. నమ్మావా తల్లి? నీ తల్లి చెప్తుంది, ఒక్క క్షణం నీ యొక్క మనసు నిండా కూడా నా యొక్క రూపాన్ని ధ్యానించి ఒక్కసారి మనస్ఫూర్తిగా నా యొక్క మాటలను నీవు అంటే కొన్ని సందర్భాల్లో నిజాలు బయట పెట్టకుండా ఉండడం వలన కూడా కొన్ని బంధాలు అనేవి బలపడకుండా ఉంటాయి. కానీ నీవు చేసినటువంటి ఒక చిన్న తప్పు వలన ఈరోజు నీవు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దూరం అయిపోయారు. నీకు కుటుంబంలో అనవసరమైనటువంటి గొడవలు, అనవసరమైనటువంటి లేనిపోని చిక్కులు ఏర్పడుతూ ఉన్నాయి. చూడు, ఎప్పుడైనా కానీ నిజం చెప్పడం మంచిదే, ఒప్పుకుంటాను. కానీ కొన్ని సందర్భాల్లో నిజము అనేది చెప్పకుండా ఉండడం వలన బంధాలు అనేవి ఎప్పటికీ కూడా శాశ్వతంగా నిలబడి ఉంటాయి. నమ్మడం నమ్మకపోవడం అనేది నీ యొక్క వ్యక్తిత్వం. నమ్మించడానికి ప్రయత్నం చేయడం అనేది మోసపూరితం. నీవేమి నమ్మించడానికి ఎటువంటి ప్రయత్నాలు అనేవి చేయలేదు కదా, అలాగే ఎవరిని కూడా మోసం చేయలేదు. అందరినీ కూడా గౌరవించావు. అందరూ కూడా బాగుండాలి అని ఎప్పుడూ కూడా కోరుకుంటున్నావు. అందరికీ కూడా ఏమేం కావాలనేది అన్నీ కూడా నీకు తెలుసు కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అంటే కుటుంబ బాధ్యతలు కానీ అంటే కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా నెత్తిన వేసుకొని నీవు చిన్నప్పటి నుండి కూడా నీవు భుజాలపై వేసుకున్నటువంటి నీ యొక్క సమస్యలు కానీ కుటుంబ సమస్యలు అన్నీ కూడా నీవు అన్ని విధాలుగా కూడా నీకు నీవుగానే చేసుకుంటూ వచ్చావు అనేటువంటి భావనతోనే కాకుండా ఇది అంతా కూడా నా యొక్క కర్తవ్యం అనేటువంటి భావనతో నీవు ముందుకు సాగుతూ ఉన్నావు. అందుకు నిజంగా నీకు కృతజ్ఞతలే చెప్పాలి బిడ్డ. నిజంగా నీవు పుట్టినప్పటి నుండి కూడా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అన్నీ కూడా నీ బరువు అంటే నీ యొక్క భుజాలపైనే వేసుకొని చాలా కష్టపడుతూ ఉంటున్నావు కదా. ఇక నీవు చేసినటువంటి కష్టానికి ఈరోజు నేను ఒక మంచి ప్రతిఫలాన్ని అయితే నీకు అందివ్వబోతున్నాను. మరి తల్లి ఎప్పుడూ కూడా చెప్పినటువంటి మాటలే కానీ నీవు ఏ కల్మషం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నా యొక్క మనసును నీవు ఎప్పుడు అర్థం చేసుకుంటావు. ఎన్నో కష్టాలను కన్నీళ్లను అందించావు తల్లి. నిజంగా దీని గురించి నేను చాలా అంటే చాలా అధికంగా బాధపడుతూ ఉంటున్నాను. కానీ నీవు మాత్రం చెప్తూనే ఉంటున్నావు, నీ యొక్క మంచి ప్రతిఫలాన్ని అయితే ఇస్తూనే ఉంటాను అని, ఎప్పుడూ కూడా నీకు ఈ విధంగానే తెలియపరుస్తూ ఉంటున్నాను అని నీవు అనుకుంటున్నావు కదూ. కాదు, చూడు తల్లి, ఎప్పుడూ కూడా చెప్పేటువంటి మాటలే కానీ ఎటువంటి కల్మషం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నా యొక్క మనసుకు నీవు ఎప్పుడూ కూడా ఎన్నో రకాల కష్టాలను కన్నీళ్లను అందిస్తూ ఉంటున్నావు తల్లి. నిజంగా దీని గురించి నేను చాలా అంటే చాలా అధికంగా బాధపడుతూ ఉంటున్నాను. కానీ నీవు మాత్రం చెప్తూనే ఉంటున్నావు, చూడు నా యొక్క భక్తులు అన్న వాళ్ళకి శ్రద్ధ సబూరు ఎప్పుడూ కూడా ఉండాలి అని. ఆ శ్రద్ధ అనేది సబూరుతోనే నీవు ఒక మంచి జీవితాన్ని నాకు ప్రసాదిస్తేనే 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను తల్లి అని. తల్లి చూడు, నీ మంచి మనసుతో అంటే నీవు ఏది అడిగినా కూడా నేను చూస్తూ ఉన్నాను, చేశాను కూడాను. అది నీకు కూడా తెలుసు. ఏ కల్మషం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి మంచి మనసు నీదని ముందే చెప్పాను కదూ. అయితే కావాలని నేను నీకు ఏది కూడా ఎటువంటి కష్టాలను కూడా ఎటువంటి నష్టాలను కానీ మిగల్చను. కొన్ని కర్మల
ఫలితాల వలన ఏర్పరచుకున్నవి చాలాసార్లు అని చెప్పాను కదా. ఎంత దూరంలో ఉన్నా కూడా ఎంత దూరంలో మీరున్నా కూడా ఎన్ని కష్టాలు మీరు అనుభవిస్తూ ఉన్నా కానీ నేనేమీ చూస్తూ సంతోషంగా ఉండను. మీరు ఎంత దూరంలో ఉన్నారు అనేది కాదు, నీ యొక్క మనసు అనేది నేను ఎంత దగ్గరగా ఉన్నాను అనేదే ముఖ్యం. కాబట్టి నీవు కేవలం నన్ను ఇంద్రకీలాద్రిలో ఉన్నాను అని మాత్రం భావిస్తే నేను అక్కడే ఉన్నట్లే. కానీ అది నీ మనసులో ఉన్నాను అని భావిస్తే నేను నీ మనసులో ఎప్పుడూ కూడా నేను ఉన్నాను అని అర్థం. ఏం చేస్తున్నావు అని నీవు ఎప్పుడూ కూడా నిన్ను నీవుగా ప్రశ్నించుకోలేదు కదా. ఎలా ఉంటావు, ఎలా ప్రవర్తిస్తావు అని ఎప్పుడూ కూడా నిన్ను నీవు ప్రశ్నించుకున్నదే లేదు. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నానా లేదా అని నీవు ఎప్పుడైనా అనుకున్నావా? లేదు కదా. మరి ఎప్పుడు కూడా నీ యొక్క సంపాదన కోసం పాకులాడుతూ ఉంటున్నావు. ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు ఆ యొక్క సంపాదన అనేది. అటువంటి సంపాదన కోసం నీవు ఎంతో మందిని దూరం చేసుకున్నావు. ఎన్నో బంధాలను, అలాగే ఎంతో సొంత నా అనుకున్నటువంటి వాళ్ళను కూడా దూరం చేసుకున్నావు. మరల ఆ యొక్క బంధాలను నీవు తిరిగి పొందలేవు కదా. మరి ఆ యొక్క సంపాదన ముఖ్యమే, నేను ఒప్పుకుంటాను, కాదనడం లేదు. ఎంతవరకు, దేనికోసం, అదంతా కూడా ఒక్కసారి ఆలోచించు, నీవే పూర్తిగా తెలుసుకోగలుగుతావు కూడాను. అది ఆ యొక్క అగాధంలో నీవు ఉండలేకపోతున్నాను అని, నీవు సంపాదించుకున్నది అంతా కూడా నీ కోసం కాదు అని, నీ యొక్క కుటుంబ సభ్యుల కోసము అని నీవు నన్ను అనవచ్చు, ఒప్పుకుంటాను. సంపాదన అనేది చాలా ముఖ్యం. కానీ నీవు సంతోషంగా, ప్రేమగా, ప్రశాంతంగా గడపడం కూడా చాలా ముఖ్యం కదా. ఆరోగ్యమే మహాభాగ్యము అంటారు. అసలు నీవు ఆ యొక్క సమయానికి నిద్రపోతున్నావా? కనీసం సమయానికి తిండి తింటున్నావా? అసలు నీవు సంపూర్ణంగా సమయానికి తిండి నిద్ర తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? పని అంటున్నావు, పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకొని మరి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. చూడు, అటువంటి వారు నిజంగా ప్రేమను చూపిస్తున్నారు అని నమ్ముతున్నావు. కాబట్టి పని కట్టుకొని మరి నిన్ను ప్రతిసారి మాట్లాడించాలి అని ఎన్నో బంధాలు వేచి చూస్తూ ఉన్నాయి. కానీ నీవు మాత్రం సంపాదనలో పడి కనీసం బంధాలకు కూడా విలువను ఇవ్వకుండా, వారితో కనీసం మాట్లాడకుండా నీవు నీ యొక్క పనిని నీవు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటున్నావు. నేది మంచి మనసే కానీ ఒప్పుకుంటాను. అలాగే నలుగురికి సహాయం చేసేటువంటి గొప్ప మనసే, కాదనను. కానీ నీవు నీ యొక్క జీవితం ఏ ఒక్కటి కూడా మనకు నేర్పించింది ఏది కూడా ఉండదు కదా. మనకు ఎదురయ్యేటువంటి మనుషులు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాటి నుండి మనం అన్నీ కూడా నేర్చుకునే బ్రతకాలి. కాబట్టి జీవితంలో నీకు అన్నీ కూడా ఇస్తాను అని నీవు అనుభవించేంత ఆరోగ్యాన్ని కూడా నీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క ముఖ్యమైనటువంటి సందేశం ద్వారా నీకు ఈ యొక్క మాటలను తెలుసుకొని ఇప్పటికైనా కానీ నీవు అయితే ఈ యొక్క సమయానికి నిద్ర సమయానికి తిండి తీసుకొని అందరికీ కూడా ఆ తరువాతే కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి ప్రతి కర్తవ్యాన్ని కూడా నెరవేర్చాలి అని నీ తల్లి ఎప్పుడూ కూడా నీ నుండి కోరుకుంటుంది. అయితే ఇంద్రకీలాద్రి నుండి మాత్రమే ఈ యొక్క శుభవార్తని ఎందుకు అన్నానో తెలుసా? నీవు నీ కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి రావాలి అని ఒక పని నిర్ణయించుకొని ఆ పనిలోనే నీవు సక్సెస్ అయిన తర్వాతే ఇక్కడికి వస్తాను అని అన్నావు కదా. అయితే నీవు ఇక్కడికి మాత్రమే నీవు రావాలి అని చెప్పి కూడా నేను ఎంతో ఆరాటంగా దానికోసమైనే తొందరగా నీ యొక్క సంపాదనతో పడి నిన్ను నీవు మర్చిపోతూ ఉంటున్నావు. మరి నీవు మాత్రం ఇంద్రకీలాద్రికి రావాలి అని అంత కుతూహలంగా ఉన్నప్పుడు నేను మాత్రం నిన్ను ఎందుకు పిలవను చెప్పు? నీవు ఇచ్చేటువంటి దారి ఏదైనా కానీ చాలా మంచి దారిగా, అలాగే నిన్ను నేను తప్పకుండా ఇంద్రకీలాద్రికి వచ్చే విధంగా చేస్తాను. నిన్నే కాదు, నీకు కుటుంబ సభ్యులతో సహా నీవు నా దర్శనాన్ని పొందబోతున్నావు. కానీ అందుకు ఇప్పుడు సరైనటువంటి సమయం కాదు. ఆ యొక్క సమయం అనేది వచ్చినప్పుడు నీవు తప్పకుండా ఇంద్రకీలాద్రిలో అడుగు పెడతావు. ఇక నీవు మనసంతా కూడా ప్రశాంతంగా చేసుకో. సంపాదనలో తర్వాత పడదువు. ఆ యొక్క సంపాదన ముఖ్యమే,
కానీ కుటుంబ బాధ్యతలు, కుటుంబంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరితో కూడా నీవు చక్కగా ఉండేటువంటి సమయాన్ని ప్రేమానురాగాలతో మాట్లాడేటువంటి మాటలు కూడా చాలా ముఖ్యమని తెలుసుకో. ఆనందంగా నీ యొక్క జీవితాన్ని ఎప్పటిలాగానే కొనసాగిస్తావు అని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. మరి విన్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశంలో ఉన్న పరమార్థం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరికొందరికి షేర్ చేయడానికైతే ఈ వీడియోని ప్రయత్నించండి. అలాగే ముందుగా మన ఛానల్ చూసినటువంటి వారు ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి.